తే గారు బిగ్ బాస్ చూస్తున్నారు, ఎలా ఉంది? నమస్తే. బిగ్ బాస్ ఇప్పుడు దువ్వాడ మాధురి వచ్చినాక అయితే మాత్రం టీఆర్పీ ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసిపోతుంది. ఎందుకంటే తను ఫైర్ బ్రాండ్ కదా, బాగుంది ఇప్పుడు. ఓకే, సో అంటే ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారని అనుకోవచ్చు. లేదులే, ఆమె ఏం పొలిటికల్ పర్సన్ కాదు, ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె నాకు ఎప్పటి నుండో తెలుసు. ఆమె ఫస్ట్ టిక్ టాక్ లో ఉన్న డాన్స్లు అని మంచి డాన్సర్. తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన ఎమ్మెల్సీ కూడా, ఆయనతో లవ్ ట్రాక్ నడిచింది అందరూ తెలుసు. అవన్నీ పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టండి, మనిషి అంతా ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. లోపలికి వెళ్ళినలాగా అయితే మాత్రం ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆడుతుంది. కాకపోతే నాగార్జున గారే కొంచెం నీళ్ళు చల్లారేమో అనిపిస్తుంది ఈ మధ్య. కొంచెం బాగుంది, తను అంతా జెన్యున్ గా ఆడుతుంది, పెర్ఫెక్ట్ గా ఆడుతుంది. తను ఎమ్మెనీలు సుమన్ శెట్టి వీళ్ళంతా బాగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి ఎమ్మెనీలు అంతా నాకు బాగా తెలుసు. దువ్వాడ మాధురి కూడా నాకు బాగా తెలుసు బయట. భరణి అట్లానే మీకు ఇద్దరికి ఒక బాండింగ్ ఏర్పడే టైంకి కావాలని భరణి గారిని బయటికి పంపించారని టాక్ నడుస్తుంది. లేదులేండి, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అయినా కొంచెం ఆయన డల్ గా ఆడాడు. ఆయన ఓటింగ్ కూడా ఆయనకి రాలేదు. ఆయనకి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళంతా సపోర్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ వాళ్ళంతా. నాగబాబు గారు కూడా డైరెక్ట్ గా ట్వీట్ చేశారు కదా ఆయన కోసం. కాకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ అంతగా బాగా డల్ గా ఉంది. వీళ్ళంతా ఈ లవ్ ట్రాక్లు అవన్నీ ఆయనకి సెట్ కావు. ఆయన ఏంటంటే శివాజీ ఇంతకుముందు చేశారు కదా, ఆ టైప్ లో వీళ్ళందరికీ ఒక పెదరాయిలా ఉంటారు అనుకున్నారు, కానీ ఆయన అలా ఉండలేకపోయినాడు. అందుకే బయటకు వచ్చి తనుజకు నేను సపోర్ట్ చేయను ఎప్పుడు కూడా. ఆమె కన్నడిగా కదా, నేను ఎప్పుడు మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఆమె అంతా ఓవర్ యాక్టింగ్, కన్నింగ్ అంతా కన్నింగ్. నాకు అసలు కన్నడ వాళ్ళు మన తెలుగులో ఉండడం ఇష్టం. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ విన్నర్ అయ్యాడు కదా, నాకు నచ్చలా. తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు కూడా మా టీవీ అంటే తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఏమంటారు? అదే అందరూ అంటున్నారు. ఇప్పుడు కన్నడిగాసు మొన్న మన ఓజీ మూవీ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిది. ఆ సినిమా ఇక్కడ ఆడేమో అన్నారు వాళ్ళు. తెలుగు సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటి అన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ మూవీకి. తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న ఎవడో ఒక మినిస్టర్ వాడు ఏమంటున్నాడు, తెలుగు వాళ్ళు మొత్తం బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నిండిపోతున్నారు అంటున్నారు. టు బి హానెస్ట్, కన్నడిగాసే మన ఇండస్ట్రీలో నిండిపోయినారు. కన్నడిగాసే ఎక్కువ ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో కానీ, టీవీ ఇండస్ట్రీలో కానీ, బిగ్ బాస్ లో కానీ. జబర్దస్త్ యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు. లాస్ట్ టైం అయితే ఇక కన్నడిగా నాకు నిఖిల్ గౌడ్ అయితే విన్నర్ కూడా అయ్యింది కదా. ఇంక ఇండస్ట్రీలు అంటే ఇక చెప్పొచ్చు. ఆ రోజులు అయితే ఒక బి సరోజాదేవి, ఒక సీఎం జయలలిత, ఒక జమున, ఆ తర్వాత ఒక సౌందర్య, ప్రేమ, మాలాశ్రీ, అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, రష్మిక మందాన, హీరోలు అయితే సుమన్, అర్జున్, ప్రకాష్ రాజ్, ఉపేంద్ర, వాళ్ళే ఎక్కువ నిండిపోయి ఉన్నారు మన దాంట్లో. కానీ అట్లా ఒక మినిస్టర్ మాట్లాడాడు, నాకు అది నచ్చలా. నేనైతే ఎమ్మెన్యూల్ మా ఫ్రెండే. ఎమ్మెన్యూల్ నుంచి మాకు రోజు మెసేజ్లు వస్తాయి, ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే సుమన్ శెట్టి కూడా నాకు ఫ్రెండే, వైజాగ్, ఆయనకు కూడా సపోర్ట్ చేస్తాను. లేడీస్ అయితే మాత్రం ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురికి సపోర్ట్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మాధురి గారి? బాగుంది, ఒక ఫైర్ బ్రాండ్ లా, ఒక సీఎం జయలలిత లాగా రెచ్చిపోతుంది ఆమె. ఒక మమతా బెనర్జీ, ఒక మాయావతి లాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది దువ్వాడ మాధురి. కాబట్టి నాగార్జున గారు కొంచెం అప్సెట్. అలాగే అరవాలి మరి, వాళ్ళు చేసిన ఏం బాగుంది. అందరూ పడుకున్న తర్వాత 12 తర్వాత 1 గంట తర్వాత గుసగుసలు ఏంటి నాకు అర్థం అవ్వదు. సెపరేట్ రూములు కాదు కదా, ఒకే హాల్లో బెడ్లు వేసారంటే దానికోసం అన్ని అడుగుతుంది. తర్వాత సాంబార్ చేయమన్నారు, సాంబార్కి ఒక కప్పు ఇచ్చారంటే ఇంత కందిపప్పు. ఈ కప్పు 16 మందికి వండండి, మధ్యాహ్నం ఇదే, లంచ్ కి ఇదే, డిన్నర్ కి ఇదే అన్నారట. అప్పుడు ఆమె ఏమంది, ఓకే ఒక బకెట్ నీళ్ళు పోసేస్తాలే అనేది అందులో. సో ఆమె అంతా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది, జెన్యూన్ గా. ఆమెను ఎందుకు పెట్టారంటే అందాలు ఆరబోస్తుందనే. ఆమె ఆరబాతికే పెట్టారు. అదే నాగార్జున గారు వచ్చి కోటింగ్ ఇస్తారు కదా, సో కొంచెం భయపడుతున్నారు అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం వీళ్ళంతా ఫైర్ బ్రాండ్సే. నేను చాలా అప్సెట్ అయ్యానండి. బాలుకి రావాలని నేనైతే కోరుకున్నాను. ఇప్పుడు ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో ఆర్టిస్టులు, వాళ్ళందరి ర్యాంక్ తో పోలిస్తే ఉప్పల్ వాళ్ళు ర్యాంకే ఎక్కువ. చాలా మంచి వ్యక్తి తను. ఈ మధ్య మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి ఆయనకి అందరి వైపు నుంచి కూడాను. ఫ్యామిలీ కోసం కష్టపడతాడు. అలాగే అదేంటది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని మంచి పేరు వచ్చింది ఈ మధ్యన. అలాగే ఒక దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు మా కిస్మత్ మండికి. సో ఇంత ఇది సరిపోదా మా నాగార్జున గారు కానీ నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వాలి కదా, మా టీంలో కూడా చాలా మంది ఉన్నారు. బషీర్ మాస్టర్, ఉప్పల్ వాళ్ళకి ఇవ్వాలి. అదే అంటాను కదా, మా టీం వాళ్ళు ఏంటో మరి ఎప్పుడు కన్నడిగాస్కే సపోర్ట్ చేస్తున్నారు, విన్నర్స్ కూడా చేస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. మొత్తం వాళ్ళే యాంకర్లు అంట, అన్ని వాళ్ళే అంట, మొత్తం వాళ్ళే. టీవీ సీరియల్స్ అందరూ ఎవరు
వైల్డ్ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళంతా లేడీస్ కార్నర్ అయిపోయి జెంట్స్ ఎవరు గేమ్ లో కనిపించలేదండి, ఏమంటారు? అట్లా అనిపిస్తుంది. ఈసారి అయితే లేడీస్ విశ్వరూపం చూపిస్తున్నారు. దువ్వాడ మాధురి గారు కావచ్చు, సంజన గారు కావచ్చు, లేడీసే విశ్వరూపం చూపిస్తున్నారు. మరి 9 కదా, ఈ 9లో ఎవరు కూడా విన్ కాలేదు ఇప్పటిదాకా. శ్రీముఖి ఫైనలిస్ట్ అయింది, గీతా మాధురి సింగర్ కూడా ఫైనలిస్ట్ అయింది. కానీ తర్వాత ఎవరు కూడా ఫైనలిస్ట్ వరకు వెళ్ళలేదు, సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. సో ఈసారి మహిళలు తప్పకుండా గెలుస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సుమన్ శెట్టికి గేమ్ డల్ గా ఉంది, కానీ పబ్లిక్ సపోర్ట్ ఆయనకి బాగుంది. ఓటింగ్ లో చూడండి, ఎప్పుడు టాప్ పొజిషన్ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఈ మధ్య బాగా దూసుకెళ్తున్నాడులే. అంటే ఫస్ట్ కొన్ని రోజులు పడుతుంది కదా అర్థం చేసుకోవడానికి. ఇమాన్యుయల్ గేమ్ చేంజ్ చేశారు, బర్నీ గారు బయటకు వచ్చిన తర్వాత అంటున్నారు. ఇమాన్యుయల్ అయితే ఎప్పుడు జెన్యూన్ గానే ఆడతాడు. బయట ఎట్లా ఉంటాడో మా అందరితో, లోపల కూడా అట్లానే ఉన్నాడు. ఆయన కన్నింగ్ చేయడం అది ఏం తెలియదు, అందుకే ఆయన కూడా కెప్టెన్ అయ్యాడు కదా. ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలని నేను కోరుకోను. నాకైతే ఇంకా కన్నడిగాసులు బయటికి పంపిస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం, తెలుగు వాళ్ళ కోసం వాళ్ళు మొన్న ఒక మినిస్టర్ చూడండి, ఇక్కడ ఐటీ మినిస్టర్, ఆయన ఏమంటుండంటే మొత్తము కర్ణాటకలో బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో తెలుగు వాళ్ళందరూ మొత్తం నిండిపోయినారు అంటున్నాడు. ఇంకా ఓజీ మూవీ రిలీజ్ అయినప్పుడు అక్కడ కూడా ఈ సినిమాని బ్యాన్ చేయాలి, ఆడలేము అంటున్నారు. సో అట్లాంటప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలి? కన్నడిగాసులు ముందు ఖాళీ చేయాలి, తెలుగు వాళ్ళందరూ ఉంచాలి. ఎవరైనా తెలుగు వాళ్ళు విజేతగా అవతరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రెస్పెక్ట్ అయితే నిన్నతో నేను ఈ రోజు అయితే రామరాథోడ్ పక్కన చూస్తుంటే హెచ్చి వెళ్ళిపోరా అని కామెంట్స్ లేదు అంటుంటే కొద్ది బాధ అనిపించింది నాకైతే. చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఇమాన్యుయలే మాస్క్ ఇప్పుడు తీసిండు, ఇప్పుడు బయటపడ్డాడు, ఎన్ని రోజులు తనుజ అదే మాస్క్ పెట్టుకున్నాడు, రియాలిటీ ఇప్పుడు బయటకు వస్తుంది అంటున్నారు. నాకైతే వాస్తవం అయితే నామినేట్ చేయాలన్నారు. చూడండి, చాలా సార్లు తనుజ స్టాండ్ తీసుకున్న వ్యక్తి ఎవరు? ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఏ టాస్క్ వేసుకున్నా తనుజ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కదా మన ఇమాన్యుయల్ ని. కానీ ఇమాన్యుయల్ చేశాడు తనుజని చాలా సార్లు, రింగ్ విషయంలో కానీ చాలా ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు. చాలా వే ఆఫ్ టాకింగ్ లో కూడా ఇమాన్యుయల్ తనుజకు రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడాడు. కానీ తను చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కానీ, సో కళ్యాణ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత కానీ, సో ఈమె మారిపోయిందన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. సో వెటకెళ్ళకైతే ఇమాన్యుయల్ ఎంతో కొంత బిగ్ బాస్ లో నవ్విస్తున్నాడు, ప్రజలను మెప్పిస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. అది ప్రతి ఒక్క కంటెస్టెంట్ యొక్క స్ట్రాటజీ ఉండాలి. నీకన్నా టాప్, నీకన్నా ఎవడైతే తోపున్నాడో అని తీసేసాలి. సో భరణి ఆయనక తోపు అనుకోండి కాబట్టి ఆ స్ట్రాటజీ వాడి భరణి పంపించేసాడు. సో తనజ కూడా ఎంత లవ్ ట్రాక్ నడిపినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా అక్కడ విన్ అయితే ఒకడే. సో తన స్ట్రాటజీని వాడి ఇమాన్యుయల్ 100% తన స్ట్రాటజీలో భాగంగానే ఈ రోజు తన కొద్దిగా అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది. ఎటకెళ్తే ఒక గేమ్ వర్క్ గేమింగ్ కావాలి. సో ఎటకెళ్ళకైతే ఇమాన్యుయల్ తన గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో భరణి లేపేస్తాడు, ఇప్పుడు నెక్స్ట్ తనజ లేపేస్తాడు అనిపిస్తుంది. యాజ్ అ గేమర్ అదే కావాలి నాకు. లవ్ ట్రాక్లు ఇవి కావాల్సిన గేమ్ ఆడాలి అంతే. శ్రీనివాస్ గారే బర్నీ గారిని బయటికి పంపించారు. అదే ఉండదు అన్న. బిగ్ బాస్ అనేది రాజకీయానికి సంబంధం ఉండదు, కమ్యూనిటీకి సంబంధం ఉండదు, సో ఎటువంటి క్యాస్ట్ కి సంబంధం ఉండదు. సో ఎవరు వాళ్ళ వ్యక్తిగతం దాన్ని బట్టి ఓటింగ్ చేస్తుంటారు పార్టీ. నాకు నమ్మకం ఉంది బిగ్ బాస్ అనేది ఒక మంచి షో, అది ప్రజలను ఓటింగ్ ద్వారా తీసుకుంటారని. ఏదో శ్రీజ ఒక విషయం తప్ప మిగతా అన్ని విషయం నామినేషన్ బాగా జరుగుతుంది. అది నాకు కూడా వాస్తవంగా అనిపించింది. ఎందుకు సాటర్డే రోజు సండే రోజు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు, నీ పద్ధతి మార్చుకో. ఈవెన్ ఐప్రాత్ కూడా చెప్పిండు, అమ్మ నువ్వు చాలా వైలెంట్ ఉంటున్నావు, ఇది సెట్ కాదని ఐప్రాత్ చెప్పిండు, నాగార్జున చెప్పిండు. అనుకున్నా 100% మండే రోజు రాగానే మాధురిని వేసుకుంటా అందం అనుకున్నా, కానీ రివర్స్ అయిపోయింది మొత్తం. సో మొత్తం అయితే మారిపోయింది. సో మేబీ అనుకుని ఉండొచ్చు అన్న, ఇప్పుడు అది మేము గెలిపితే బయటకు పోతారేమో అన్న బాధతో మేబీ పోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాస్తవంగా అయితే ఈ మాధురి వైలెంట్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా మారుతీరు మార్చుకుంటే మాత్రం మంచిగా టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్ అనిపిస్తుంది అన్న. రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు, ఎలా అనిపిస్తుంది? రమ్య మోక్ష ఇన్స్టాగ్రామ్ వీడియో చూసిన, సో బయట ఒక రకంగా ఉంటారు, రీల్స్ ఒక రకంగా ఉంటారు, రియాలిటీ ఒక రకంగా ఉంటారు. సో నిజంగా మనం చూసినప్పుడు రీల్స్ ఏముంది కానీ వాస్తవంగా అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే చాలా క్యూట్ ఉంది, అందంగా ఉందని ఫీలింగ్ వచ్చింది. కానీ రియాలిటీ షోలో చూసుకుంటే బిగ్ బాస్ లో లైవ్ చూసినప్పుడు కూడా ఏంది అమ్మాయి దేవత అన్నది అసలు దేవత లాగా లేని లేదన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. నేను దేవసేన లాగా ఉంటుంది అనుకుని అసలు చాలా ఘోరంగా ఉంది. వాస్తవంగా అయితే మేకప్ ఉంటే ఒక రకంగా, మేకప్ లేకుండా కొంతమంది ఉంటారు కదా, దానిలో ఎగ్జాంపుల్ ఏమంటే రమ్య మోక్ష అని చెప్పుకోవచ్చు. సుమన్ శెట్టి గారి గురించి సుమన్ శెట్టి చెప్తాను, ఇప్పుడు కూడా ఇంత 45 రోజులు అయింది, ఇప్పుడు నిన్న హైప్రాత్ కూడా మాట్లాడాడు, జీరో నెగిటివిటీ, ఎటువంటి నెగిటివ్ లేదు. ఇంత ఇదే స్ట్రాటజీ తను ఫాలో అయితే మాత్రం చూడండి, టాప్ లో అనుకున్న వ్యక్తి భరణి అనుకున్నాము, భరణి వెళ్ళిపోయింది ఆల్రెడీ. తనజు అనుకుంటే తనజు కూడా నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. మీరు అన్నది ఇందాక ఇమాన్యుయల్ మాస్క్ ఆడుతున్నాను. సో వీళ్ళందరికీ దక్కని ఒక అరుదైన గొప్ప ఏంటంటే మన సుమన్ శెట్టి కలిగింది. సుమన్ శెట్టి చెప్తాను, సుమన్ శెట్టి ఒక ఫోటో పెట్టు,
ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టు, కింద ఒక చిన్న బీజం పెట్టు, తందరి తందరి బీజం పెట్టు, నీకు 1 మిలియన్ రాకపోతే నా పేరు మార్చుకుంటాను. అది అనుకున్న రేంజ్ అది. సో అవునని కాదు, సుమన్ శెట్టి ఇదే గేమ్ ఆడితే మాత్రం 100% పల్లవి ప్రశాంత్ ఏ రకంగా అయితే కప్పు కొట్టి ఆ రకంగా సునామీ సృష్టించిందో అట్లాంటి సునామీ రాబోతుంది. ఆ సుమన్ శెట్టి పాసిబుల్ అవుతుంది. నాకేం డబ్బులు లేదు సుమన్ శెట్టి టీం వాళ్ళు, కానీ వాస్తవం చెప్తాను తను మంచిగా ఆడుతున్నాడు. కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మరి? మొన్న నాగార్జున గారు కూడా వీడియోస్ మరి చూపించారు, మాడతాడా లేకపోతే అదే అమ్మాయి అన్న నేను వచ్చి చెప్తా కళ్యాణ్ గురించి మేము మాట్లాడుతూ చాలా మంది అంటారు ఒక సోల్జర్కి అట్లా మాట్లాడొచ్చా, ఆ సోల్జర్ గురించి అట్లా మాట్లాడొచ్చా అంటే బరాబర్ మాట్లాడతాం. ఎందుకంటే తను అగ్ని పరీక్ష షోకి వచ్చినప్పుడు సోల్జర్ అంటేనే తనకు ఓటింగ్ వేసాం మేము. బిగ్ బాస్ పంపించాలంటే అరే సోల్జర్ పలానా ఇండియన్ సోల్జర్ అని ఆయన కోటేసాము. కానీ ఈ రోజు ఆయన చేసేది ఏంటన్నా ఏం చేస్తాం ప్రత్యాపన చేస్తాం. లోపల ఒక రోజు రైతు చోద దగ్గర ఉంటాడు, ఒక తనుజ దగ్గర ఉంటాడు, ఎక్కడి వరకు సందు దొరుకుతుంది మనం ఆట స్టార్ట్ చేస్తాడు. సో నిజంగా సోల్జర్ని కాదు మన సోల్జర్ అనే తను ఓటేసాము. ఈరోజు సోల్జర్ బిహేవ్ తను చేయట్లేదు, తన గేమ్ మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం అంతే. అంటే అనేది రీతు చౌదరి కానీ డిమ్మం పవన్ గారు ఒక మంచి ప్లేస్ ఏంటంటే లాస్ట్ టైం విష్ణుప్రియ అని ఒక అమ్మాయి ఉండే, తన సేమ్ స్ట్రాటజీ. విష్ణుప్రియ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరికి రీతు చౌదరికి. సో విష్ణుప్రియ ఏ రకంగా అయితే గేమ్ ఆడిందో ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని టాప్ వరకు ఏ రకంగా వెళ్ళాలని తనకు కోరుకుంటుందో అదే స్ట్రాటజీ. అవునని కాదన్నా చూడన్నా సినిమాలు ఎట్లుంటాయంటే లవ్ స్టోరీ ఉంటే నాన్న గురించి మాట్లాడుకుంటే నాన్న ఫస్ట్ నుంచి కూడా ప్రతి సినిమా లవ్ స్టోరీ ఇచ్చినాడు. 20 సినిమాల దాకా అన్ని లవ్ స్టోరీ ఒకటి ఫ్లాప్ కాలేదు. సో లవ్ స్టోరీ నమ్ముకుంటే సినిమా హిట్ అవుతుంది నమ్మకంతో. ఇప్పుడు విష్ణుప్రియ అయితే ఏ రకంగా చేసిందో రీతు చౌదరి అదే రకంగా చేస్తుంది అనమాట. ఈ లవ్ ట్రాక్ కొట్టుకోవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే కొన్ని సినిమా అట్ట ఫ్లాప్ అవుతాయి.